ఖచ్చితంగా ఓటు శాతం పెంచుకున్నారన్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా సీట్లు పెరిగాయి, ఓటు శాతం పెరిగింది. కానీ ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న నాయకులు ఎందుకు ఓడిపోయారు? అది మీరు సర్వే చేసి చెప్పండి మాకు. పోస్ట్ మార్టం చేయలేదు అంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, తెలంగాణలో చక్రం తిప్పేది మేమే అన్న బీజేపీ అనూహ్యంగా ఖచ్చితంగా గెలుస్తారనుకున్న నాయకులు ఓడిపోయారు. అది మీరు సర్వే చేసి చెప్పండి సార్. అధ్యక్షుడి మార్పా? అధ్యక్షుడు మార్పు అంటే బండి సంజయ్ మార్పా? ఆయన చేసింది ఎప్పుడు జూన్లో ఆయన టర్మ్ అయిపోయింది చేసిండ్రు. ఆ తర్వాత నుంచే పార్టీ గ్రాఫ్ తెలంగాణలో కొంత పడుతూ వచ్చింది అని అన్నారు. నేనైతే అనలేదు, నేను ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు, ప్రతిపక్ష నాయకులు కూడా అలానే అడగండి మరి ఏ రకంగా ఉంది. అంతకుముందు నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను, బండి సంజయ్ అయినాక గెలిచిన ఎలక్షన్లు ఉన్నాయి, ఓడిన ఎలక్షన్లు ఉన్నాయి, జాయినింగ్స్ కొన్ని చోట్ల అయినాయి, చాలా చోట్ల జాయినింగ్స్ కాలేదు. ఆయన టర్మ్ అయిపోయింది, తీసేశారు. సీనియర్ నాయకుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి సీనియర్ నాయకుడికి ఇచ్చారు. కానీ బండి సంజయ్ అయిపోయి ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది. కానీ ఎలక్షన్స్కి ముందు జరిగిన పరిణామం కదా. ఒకవేళ ఎన్నికలకు ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండుంటే ఇంకొక 15-20 సీట్లు తెలంగాణలో గెలిచిండుండేది బీజేపీ అని ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు సంవత్సరం అయినాక ఎందుకు నడుస్తుందండి చర్చ? ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది కదా, సంవత్సరం కూడా కాలేదు ఎలక్షన్స్ నడిపిస్తూ ఉంటారు. అది నిజమా? నేను నమ్మను. టర్మ్ అయిపోయింది, తీసారు. ఓకే, ఒక్కడనే తీయలేదు, దేశంలో చాలా మంది తీసారు, ఆయన కూడా తీసారు. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ బీజేపీ గ్రాఫ్ ఎలా ఉంది? పెరిగింది కదండి, 1 సీటుపై 8 సీట్లు వచ్చినాయి కదా, ఓటు శాతం పెరిగింది కదా. అంటే తెలంగాణ రాజకీయాలను చక్రం తిప్పేంత స్థాయిలో లేకపోవడానికి కాదు. ఫస్ట్ నుంచి బీజేపీనే కావాలంటే మీ ఇంటర్వ్యూస్ కూడా, గత ఇంటర్వ్యూస్ కూడా నేను తీసి మరీ చూపించమంటే చూపిస్తాను. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చక్రం తిప్పేది మేమే రాసి పెట్టుకోండి అని అన్నారు. మేము గెలుస్తామని చెప్పకపోతే ఓడిపోతామని చెప్తామా? చెప్తాము, ఆబ్వియస్గా చెప్తాము. నా జాగాలో నేను బాగానే చేసుకున్నాను కదా పర్ఫార్మెన్స్, నా పార్లమెంట్లో బాగానే ఉంది కదా. అవతల పార్టీలకు ఎన్ని వచ్చినాయి, మాకు కూడా అన్నీ వచ్చినాయి. కానీ ఒకటి ఐఎమ్ హ్యాపీ విత్ నిజామాబాద్ పీపుల్స్ వర్డిక్ట్, ఎంటైర్ పార్లమెంట్ సెగ్మెంట్ పీపుల్స్ వర్డిక్ట్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్. ఆర్గనైజేషన్గా అసెంబ్లీ లెవెల్లో ఓటు శాతం బాగా పెరిగినప్పుడు ఆర్గనైజేషన్గా బాగా బలపడ్డట్టు లెక్క. కానీ ఒకటి తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకరంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకరంటారు, కామన్గా బీజేపీ కనిపిస్తుంది. ఎవరెవరు ఒకటే అసలు నిజంగా? ఇటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చెప్పి టైం వేస్ట్ చేసుకోనండి. కానీ అలాంటి మాట్లాడుతుంది ఒక పార్టీ అధ్యక్షుల స్థాయిలోనో మరో పార్టీలో ప్రభావితం ఆయనకి వేరే పని లేనట్టు స్థాయిలో ఉన్న వాళ్ళు ఆయనకు వేరే పని లేనట్టుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటుందని కూడా చర్చ నడుస్తుంది. నడుస్తుంది కదా, అమ్ముకుంటున్నారా? ఇప్పుడు రంజిత్ రెడ్డికి అమ్మేసుకున్నారని నడుస్తుంది, మళ్ళీ అటు ఇక్కడ వాళ్ళని అక్కడికి పంపించారని నడుస్తున్నది. అని నడుస్తున్నది, చర్చ నడుస్తుందని చెప్తున్నారు. మీరు నమ్ముతున్నారా? మాకు టైం లేదండి, కాంగ్రెస్ పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచిస్తామండి? మీ పార్టీలో కూడా చర్చ నడుస్తుంది కదండి. ఆల్రెడీ జితేందర్ రెడ్డి అదే ఆరోపణ చేశారు కదా, పార్టీలో టికెట్లు గారుగా ఆమె నేషనల్ వైస్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీకి. మల్కాజ్గిరి సీటు కోసం ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎవరికి? మీ బీజేపీలోనే ఈటెల రాజేందర్ గారుగా వేరే కాలేజీ చైర్మన్ దగ్గర ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేటువంటి ఆరోపణ. ఈటెల రాజేందర్ గారికి ఇచ్చారు కదా, ఇవ్వలేదా? ఇయ్యకంటే ముందు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినారు, టికెట్ ఎందుకు ఇవ్వలే? చర్చ అంటే ప్రశ్నలకు కూడా కొంచెం మనము కొద్దిగా వ్యాలిడ్ ప్రశ్నలు అడుగుదాము. ఎలక్షన్ 40 రోజులు ఉంది, మీ టైం క్రూషియల్, నా టైం కూడా క్రూషియల్. అది అరవింద్ గారు ఒక చర్చ నడుస్తుంది, ఎందుకంటే అది ఏదో ప్రజలు లేకపోతే సామాన్య వ్యక్తులు చేస్తున్న రంజిత్ రెడ్డిని ఎందుకన్నా రాజకీయ పార్టీలు చేస్తున్నారు. రంజిత్ రెడ్డిని ఎందుకన్నా అంటే రంజిత్ రెడ్డి 800 కోట్ల మక్క స్కామ్ చేసిండు పోల్ట్రీ కోసం. అప్పట్లో నేను మాట్లాడినాను, మక్కది ఎప్పుడైతే అమ్మడానికి ఆక్షన్లు పెడతారో గవర్నమెంటు, 25 లక్షల క్వింటాలది ఒక లాటు, 50 లక్షల క్వింటాలదో లాటు, 30 లక్షల క్వింటాలదో లాటు. ఎందుకండి? చిన్న వ్యాపారులు వచ్చి పాల్గొనొద్దా ఆక్షన్లో? తక్కువ రేటు కమ్మి, ఎంఎస్పీ కంటే తక్కువ రేటు కమ్మినరు. ఎందుకండి? 800 కోట్ల స్కామ్ అది రంజిత్ రెడ్డిది, బీఆర్ఎస్ పార్టీది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఉన్నాయి స్కామ్లు, బ్లాక్ మార్కెట్ ఆఫ్ ప్యాడీ, రైస్. అప్పుడు మాట్లాడినా మేము ఎందుకు ఎక్కువ పెద్ద లాట్లు పెడుతున్నారు.